మొన్న జరిగిన ఎస్ఐ గారు రివాల్వర్తో కాల్చుకుని చనిపోవటం చాలా బాధాకరం. మంచి వ్యక్తి, ధైర్యమైన వ్యక్తి. మన ఆయన అలా చేసుకోవటం బాధ కనిపిస్తుంది. దీనంతటికీ కారణం లేహం. ఇక్కడ ఏదైతే గేదెలు ఆవులు వధశాల ఉందో దానిని గురించి ఈ మరణం కూడా దానికి లింకు. ఎందుకంటే గేదెలు దొంగతనం జరిగింది. ఆ గేదెలు రికవర్ అవ్వలేదు, కానీ డబ్బు మాత్రం రికవర్ అయింది. గేదెలు మాత్రం లేహం ఫుడ్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ గేదెలు ఏదన్నా దొప్పుకొస్తే ఆ వెంటనే 5 నిమిషాల్లో దానికి మాంసం, తోళ్ళు, తలకాయ సపరేట్ అయిపోతుంది. గుర్తు లేకుండా జరిగిపోయే కార్యక్రమం వెంటనే జరిగిపోతుంది. ఇక్కడ అక్రమార్గంలో పర్మిషన్ లేకుండా దాన్ని యథావిధిగా కొనసాగించే కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఇంతకు ముందు మాత్రం అలాంటిది జరగనివ్వకుండా మనం ఆపించి సీల్ కూడా చేసేసాం, ఆపేసాం. ఏదైతే మీ అందరి ముందు మనం కూర్చొని మాట్లాడుకుని మున్సిపల్ ఆఫీస్లో చేసుకున్నాం, ఆ రోజు నుంచి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ ఓపెన్ చేయడం జరిగింది. ఏ పర్మిషన్ లేకపోయినా సరే పోలీసు వ్యవస్థ అంతా పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. ఈ పోలీసు వ్యవస్థ పూర్తిగా కాపలా కాస్తూ ఆఖరికి అక్కడ ప్రజలు అల్లాడిపోతున్నా వాళ్ళ వాసన భరించలేకుండా, భోజనాలు తినలేని పరిస్థితిలో, నిద్ర రాకుండా పరిస్థితిలో, వాళ్ళ కళ్ళంట కన్నీళ్ళు కాదు రక్తం చుక్కలు వస్తున్నాయి. వాళ్ళు ఆ బళ్ళుని ఎంచేతంటే దొప్పుకొచ్చిన గేదెల్ని, పాలిచ్చే గేదెలు, వాటిని ఆపి పోలీసు వారికి అప్పచెప్పినా సరే రివర్స్లో వాళ్ళనే బాధించే పరిస్థితి పోలీసు వ్యవస్థ తయారైంది. దానికి తగ్గట్టు మొన్న మహిళలను కూడా ఒక రౌడీని పెట్టి కొట్టించడం జరిగింది. దాని మీద బలవంతంగా కేసులు కూడా కట్టించడం జరిగింది. వాళ్ళ పడే బాధ, ఆవేదన, వేదన ఒక్క వ్యక్తి, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి రొమ్ము కాస్తూ ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే, ఈ తణుకు పట్టణ ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే, ఇక్కడ పొల్యూషన్ పాలైపోతుంటే, వాటర్ పొల్యూషన్ అయిపోతుంటే, గ్రౌండ్ వాటర్ ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఇక్కడ ఎమ్మెల్యే పూర్తిగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. అతనే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి, మీరు అతను పర్మిషన్ ఉన్నాయని చూపిస్తారని చెప్తే అక్కడికి వెళితే మా అడ్వకేట్ సాయిబాబా గారు కూడా వెళ్తే ఏ పర్మిషన్స్ లేవని ఆ మేనేజర్ కూడా ఒప్పుకోవటం జరిగింది. ఎంఆర్ఓ గారు కలెక్టర్కి మీరు తెలియజేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు. పూర్తిగా నడిపించబట్టి ఈ ఎస్ఐ సాగు కూడా కారణం అయిపోయింది. ఇదే ఈ గేదెల కాడి నుంచే వచ్చింది కదా ఇది. ఈ గేదెలు దొంగతనం జరగటం, ఆ లేహం గుడ్లోకి వెళ్ళిపోవటం, ఆ గేదెల్ని మళ్ళీ ఎవరైతే దొబ్బెళ్ళాడో అతని మీద పట్టుకుని వాళ్ళ సెటిల్మెంట్ జరగటం, ఆ అమౌంట్ని పూర్తిగా కోర్టులో కట్టకుండా సగమే అమౌంట్ కట్టి ఉన్నది. మరి ఏం జరిగిందో తెలియదు. మరి అతని మనస్తాపానికి గురై మరి ఆయన కాల్చుకు చనిపోయేలాగా పరిస్థితికి వచ్చిందంటే ఈ లేహం ఫుడ్ వల్ల ఎన్ని ప్రాణాలు పోవాలి, ఎంతమంది ఆవేదన పడాలి, ఎంతమంది కళ్ళంట నీళ్ళ కాదు రక్తం చుక్కలు వస్తున్నాయి. అయినా మీకు పట్టదా అని నేను అడుగుతున్నాను. అంటే ఎమ్మెల్యే ఉన్నట్టా లేనట్టా? ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడా లేడా? ఆయన ఎమ్మెల్యే